తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి గులాబీ జెండాకు అండగా అల్గునూరు ప్రజలు నిలిచారని మనకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ చేసిన సందర్భంగా నేడు అల్గునూరు 8వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ హాజరై మాట్లాడారు. రానున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఇలా అల్గునూరు 8వ డివిజన్కు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. అల్గునూరు మొదటి నుంచి కూడా ఈ గులాబీ జెండకు అడ్డగా నిలబడ్డటువంటి ఊరు అల్గునూరు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసినటువంటి గ్రామం కూడా అల్గునూరు. కాబట్టి అల్గునూరును అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అల్గునూరును దీన్ని కార్పొరేషన్గా మార్చడంతో పాటుగా మరి అల్గునూరును ఇలా ఒక అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తీర్చిదిద్దడం జరిగినది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అలాగే మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు, అల్గునూరుని ఇలా ఒక కార్పొరేట్ గ్రామాలకు ధీటుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగినది. మరి గతంలో జరిగినటువంటి మన ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ అనేకమైనటువంటి హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి ముఖ్యంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఈ ఇంటికి తిరిగి ఈ అల్గునూరును రూపురేఖలు మారుస్తా అని చెప్పేసి అనేకమైనటువంటి దొంగ హామీలు కూడా ఇవ్వడం జరిగినది. ఇలా ఆ హామీలన్నీ కూడా ఇలా అల్గునూరు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా గ్రామంలో అడుగుపెట్టింది లేదు. ఎందుకనంటే ఇలా గ్రామంలోకి వస్తే గతంలో కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇక్కడ 50 పలకల ఆసుపత్రి కడతా అని చెప్పినాడు. అనేక రోడ్డు వెడల్పు నిర్మాణంలో భాగంగా చాలా విషయాలు చెప్పడం జరిగినది. దానిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి రేపు ప్రజలు అల్గునూరులో చెయ్యి గుర్తు నోడగొట్టి మళ్ళీ ఇచ్చినటువంటి హామీలకు నిలదీసేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో మేము ఇక్కడ బాకీ కార్డు అంటే గతంలో కాంగ్రెస్ అనేకమైనటువంటి మహిళలకు 2500 కావచ్చు, ముసలోళ్ళకు 4000 కావచ్చు, ఆడబిడ్డలకు స్కూటీలు కావచ్చు, ఎంతెంత బాకీ పడ్డారన్నటువంటి బాకీ కార్డును ఇలా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది.